పూర్వకాలమందు రాజులైన వారు సహితము సేవకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మాట్లాడేవారు. రాజులకు సహితం కూడా, అయ్యా నువ్వు దైవజనుడు కనుక మమ్మల్ని ఏం చేయమంటావు, మా రాజ్య పరిపాలన ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఆత్మపూర్ణులు గనుక మాకు సలహా ఇవ్వండి అనంటూ రాజులు సైతం వెళ్ళి దైవజనుని ఎదుట నిలవబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పటి కాలంలో సేవకులైన వారు ఈది కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటారు. ఎంత బాధాకరమైన విషయం. ఒక వీధి కార్పొరేటర్, ఒక వీధి పెద్దకి ఎవరైనా నిలబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఒక సేవకుడు నిలబడటం నిజం చెప్పాలంటే తనను తాను దిగజార్చుకోవటమే. అది అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. సేవకులు చెప్పినట్లు ఏదో ఒక బ్యాగ్కి ఆశపడటము, ఒక పూట భోజనానికి ఆశ. ఏమంటే మనకి ఇళ్ళు లేవా, మనకు భోజనాలు లేవా? ఉన్నాయి. ఏదైనా ఒక మేలుకరమైన విషయం మన హృదయంలో తలపోసుకోవటానికి మనం రావాలి తప్ప ఏమిస్తారన్న ఉద్దేశంతో దయచేసి ఎప్పుడు కూడా మనుషులకు సేవ చేసేవారిగా మనం ఉండద్దు. ఇది దేవుని సేవ కాబట్టి కాళ్ళకు చెప్పులు మొదలి తలకు నూనె వరకు దేవుడే నీకు ఇస్తాడు. అది కూడా నిజంగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీ చేతులు ఎప్పుడు ఎవరి వైపు చాపవు, దేవుడి వైపే చాపుతావు. లేదు లేదు నాకు నేనుగా వచ్చాను అని అన్నప్పుడు ఒక బ్యాగ్ కోసం మనం వెళ్ళాలా, ఒక పూట భోజనం కోసం మనం పరుగులు తీయాలి. నిజముగా దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే వారిలో నువ్వు ఒంటరి వాడువైనా 1000 మంది అగినట్లుగా దేవుడు నిన్ను చేయగలుగుతాడు. ఎన్నిక లేని వాడినైనా బలమైనటువంటి జనముగా దేవుడు మనల్ని చేస్తాడు. కాబట్టి మరి యొక్క ఆ పరిచర్యలో జాయిన్ అవ్వాలని అనుకున్న వారందరూ కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధపడండి. మీ పూర్తి అడ్రస్లు ఇవ్వండి. రేపన్న రోజు ఏమైనా సమస్య వచ్చినప్పుడు సేవకులుగా మీ పక్షముగా ఆ ఆత్మీయ యుద్ధం చేయటానికి ఇదెంతో దోహదపడుతుందని మరి దైవజనుడిగా నేను భావిస్తున్నాను. మరి ముందుంచబడిన దినాల్లో ఇంకా ఇలాంటి పరిచర్యలు మనందరం కలుద్దాం. ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం చేతులు కలుపుదాము. ప్రభు యొక్క సామ్రాజ్యాన్ని మన ద్వారా భూలోకములో కట్టడానికి, సాతాను సామ్రాజ్యం కోల్చటానికి అందుకు మనందరం కూడా నడుములు కడదాం. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పాత నిబంధన కాలములో దేవుడు రాజులను తనకు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. దావీదు గొర్రెల కాపరి, తర్వాత రాజు అయినా అతడు ఒక ప్రవక్త అయి ఉండెను. అలాగే ఆమోస్ ఒక పశువుల కాపరి, అతన్ని కూడా దేవుడు ఒక సేవకుడుగా ప్రవక్తగా వాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటే పాత నిబంధన కాలములో అందరినీ దేవుడు రాజులను ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. సామాన్యమైన పనులు చేసుకునే వారిని కూడా ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. గొప్ప గొప్ప అధికారులను, తెలివైన వారిని కూడా తన సేవలో పరిచారకులుగా వాడుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలానికి వస్తే మత్తయి అనబడిన లేవీయుడు మంచి ధనవంతుడు, విద్యావంతుడు. పౌలు వచ్చేసరికి గమాలియేలు యొద్ద ధర్మశాస్త్రమును పారాయణము చేసిన గొప్ప చాతుర్యం కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. పోతే వీళ్ళందరికంటే ముందుగా దేవుడు లేక ప్రభు ఏర్పరచుకున్న శిష్య బృందం ముందు చూశారు. వీళ్ళందరూ ఎవరంటే కేవలం సముద్రం మీద వేటకు వెళ్ళే జాలరులు మాత్రమే. ప్రభు సేవకు ఏర్పరచుకున్న వారిలో రాజులు లేరు. కొత్త నిబంధనలో రాజులు ఎవరు, రాజుల వంశం నుండి ఒకడు ప్రభు సేవకు వచ్చిన సందర్భాలు లేవు. పాత నిబంధనలో రాజులు కూడా ప్రభు సేవ చేశారు. కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు అని అంటే అపోస్తుల కార్యాలు ఒక మాట చూడండి. వారు విద్య లేని పామరులు, 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మీరు చదవగలిగితే 13లో రాయబడి ఉంటుంది. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యములను చూచి, వారు విద్య లేని పామరులని చూచి చాలండి భయపడిరి. వారికి ఏమైరి? భయపడ్డారటండి. వారు ఎవరట? విద్య లేని. మరి పాత నిబంధనలో సేవ చేయటానికి దేవుడు పెద్ద పెద్ద చదువురులైనటువంటి
ప్రవక్తలను, పెద్ద పెద్ద రాజు లాంటి వాళ్లను ప్రభు ఎన్నుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి విద్య లేని పామరుల వంటి వారిని ఎన్నుకున్నాడు. దీనికి ఒక ప్రవచనం పాత నిబంధనలో ఉంటుంది. అది ఇర్మియా గ్రంథం 16 వచనం మీరు చదవాలి. ఇర్మియా 16 వచనము. ఇదే యెహోవా వాక్కు, వారిని నేను పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను మాత్రమే. ఎంత మంచి మాట! అంటే ఎవరిని పట్టుకోవటానికి? పేతురు యోహాన్లు అంటారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, నీ వలన మాకు ఏమి దొరుకును అంటారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ దోణెలు, మీ పడవలు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించండి, ఇప్పటి నుండి మీరు మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను అని ప్రభు చెప్పారు. అయితే పాత నిబంధనలోనే ఈ గొప్ప ప్రవచనం ఉంది. చాలామందిని నేను నా యొద్దకు ఆకర్షించుకోవడానికో లేక వారి నా సేవకు పిలవటానికో జాలరులనే నేను ఏర్పరచుకుంటాను అని అన్నాడు. రాజులను ఏర్పరచుకుంటానని చెప్పలేదు కొత్త నిబంధనలో, లేక పలానా వాళ్ళని అని చెప్పలేదు. కానీ కేవలము జాలరులని. జాలరు కోసం 2 మాటలు చెప్పి ముందుకు వెళతా. ఈ ప్రపంచంలో ఎవడైనా మొండివాడు, బండవాడు అంటూ ఎవడైనా ఉన్నాడంటే వాడు జాలరివాడే. రాజు కంటే వాడు బలవంతుడు. ఎందుకో తెలుసా? వినండి. దావీదు మొదలగు వీళ్ళందరూ కాపరులే. కాపరుల డ్యూటీ ఎంతవరకు తెలుసా? ఉదయము గొర్రెలను తీసుకొని పొలానికి వెళ్తారు, పగలంతా మేపుతారు, సాయంత్రం వస్తుంది, వాటన్నిటిని ఒక దొడ్లో కడతాడు, ఇంటికి వెళ్తాడు, భార్య నీళ్ళు ఇస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, ఇంట్లోకి వెళ్తాడు, పిల్లల్ని చూసుకుంటాడు, భార్య భోజనం పెడతాది, కడుపు నిండా తింటాడు. వీలైతే భార్య భర్తలు శారీరకంగా ఒక కాపరి అయినా అతడు కలవచ్చు, శారీరకంగా కలుస్తారు, వారి సుఖాలు వారు తీర్చుకుంటారు. జాలరి అలాగు కాదు. వేటకు వెళితే తిరిగి వాడి ఇంటికి వస్తాడో కూడా వాడికి తెలియదు. ఇది మొదటి విషయం. జాలరివాడు దాదాపు 15 నుండి నెల రోజుల వరకు వేటకు వెళతాడు. వాడు నిలబడింది పొలములోనో పచ్చగడ్డి దగ్గర కాదు, నడి సముద్రం మధ్యలో. ఏ పెద్ద అల వచ్చిందా ఎవడి శరీరాలు, ఎవని శవాలు కూడా ఇంటికి రావు. ఇంటికాడ భార్య బిడ్డలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. నా భర్త సముద్రం మీద వేటకెళ్ళి నేటికి 30 రోజులయ్యింది. టీవీలో వార్తలు చెప్తున్నారు, బంగాళాఖాతంలో వాయుగుండం పట్టిందట, కోస్తా తీరాన భయంకరమైన తుఫాన్లట, భారీ హెచ్చరికలు, జాలరులకు వేటకు వెళ్ళటానికి వీలు లేదు అని హెచ్చరికలు చేస్తున్నారు. నా భర్త వెళ్ళి ఇప్పటికీ 30 రోజులైంది అన్నట్టు ఇంటికి వస్తాడా రాడని భార్య బిడ్డలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఒక కాపర్ అనుకోండి, పొలానికి గొర్రెలను తీసుకెళ్తాడు, సాయంకాలం కొంపకెళ్తాడు, భార్యతో కలుస్తాడు, హాయిగా సుఖంగా జీవిస్తాడు. జాలరు అలా కాదు, భార్యకు దాదాపు ఒక 30 రోజులు దూరంగా ఉంటాడు. అంటే శరీర వాంఛ, శరీర కోరికల విషయంలో చాలా ఎడమగా ఉంటాడు దాదాపు 30 రోజులు. ఒకవేళ చలికాలంలో కూడా ఒకవేళ వేటకు వెళితే చలికాలంలో మనందరం రగ్గులు కప్పుకొని మన ఇళ్లలో మనం పడుకుంటాం. జాలరలా కాదు, ఒంటి మీద చొక్కాయి కూడా లేకుండగా నడి సముద్రములు అంతటి చలిలో కూడా వాడు బిక్కుమని ఉంటాడు. మన ఇళ్లలో మనకు కరెంట్ ఉంటుంది, సముద్రం నడి మధ్యలో ఏ స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏ లైట్లు కూడా ఉండవు, ఏ అల వచ్చి కొడతాదో తెలియదు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒక జాలరి వాడిలో ఉండే పట్టు చాలా విశేషమైనది. ఒక జాలరిలో ఉన్న పట్టుదల గొర్రెల కాసు కాపరిలో ఉండదు, దేశాన్ని వెళ్ళి ఒక రాజులో కూడా ఉండదు. రాజుగారికి ఏం తక్కువ, బోల్డ్ మంది ఉపపత్నులు ఉంటారు, బహుమంది భార్యలు ఉంటారు, ఏ సమయంలోనైనా ఏ స్త్రీతోనైనా కలవచ్చు. వాడు ఒక రాజు అన్నవాడు. కాపరి పగలంతా పనికి వెళ్తాడు, గొర్రెలు మేపుతాడు, సాయంత్రం హాయిగా ఇంటికి చేరుకుంటాడు. కానీ జాలరి అలాగు కాదు. వెళ్ళాడంటే 30 రోజులు మళ్ళా వాడు వస్తాడో కూడా తెలియదు వాడికి. చీకటి జీవితాన్ని అనుభవిస్తాడు, అక్కడ ఏ లైట్లో ఉండవు. తర్వాత త్రాగటానికి సరైన నీటి సదుపాయం ఉండదు అక్కడ.
ఆ ఉన్న నీళ్లలో కొన్నిటిని వెచ్చ చేసుకొని వేడి చేసుకొని ఆ నీళ్ళనే తాగటానికి ఇష్టపడతాడు. ఒక్కోసారి వల వేస్తే చేపలు పడతాయి. ఒక వలలో పెద్ద చేపే గనుక పడిందంటే వీడిని వలలోకి లాగేస్తుంది. ఆ వలను లాగటానికి కెపాసిటీ సరిపోదు. ఇద్దరు ముగ్గురు లాగినా ఆ చేపల ఫోర్స్కి వీళ్ళని సముద్రంలోకి లాగేస్తాయి. ఇలాంటి ఘటనలు జాలర్లలో చాలామంది జీవితాల్లో జరిగాయి. క్షేమంగా ఇంటికి వచ్చిన ఆనవాళ్ళు లేవు. ఒక పశువుల కాపరి సాయంత్రం ఇంటికి వస్తాడనే గ్యారంటీ ఉంటుందేమో, కానీ ఒక జాలరి వాడు సముద్రం మీద వేటకెళ్తే ఇంటికి వస్తాడో రాడో కూడా తెలీదు. తర్వాత జాలరిలో ఉన్న ప్రధాన సూత్రం, ఈత వస్తేనే వాడు జాలరిగా వల వేయటానికి సరిపోతాడు. ఈత రానిది, ఈత నేర్చుకొన్నది, ఈదటం అనే ట్రైనింగ్ వాడికి లేకపోతే కనీసం బోటు మీద లేకపోతే ఆ యొక్క పడవ మీద వేటకు వెళ్ళటానికి వాడిని ఎవరు కూడా తీసుకెళ్లరు. అబ్బాయి, వల వేయటం నీకు అలవాటు వచ్చింది అన్నట్టు ఈదటం నీకు తెలుసా? సార్ నాకు ఈదటం రాదు సార్, వల వేయటం వచ్చు. అయితే నువ్వు పనికి రావు. వల వేసే దానికంటే ముందు ఈదటం నువ్వు నేర్చుకోవాలని చెప్పి ఆ జాలర్ల పిల్లలకు వాళ్ళ తండ్రులు గజేతగాళ్ళు చిన్ననాటి నుండే నీళ్ళల్లో వదిలేస్తారు. వాడు నీళ్లు మింగి గుక్క తిప్పుకోలేక ఊపిరి ఆగిపోతున్న సమయంలో మళ్ళా పట్టుకొని, అలా కాదు, ఊపిరి బిగబెట్టి జాగ్రత్తగా ఈదటం నువ్వు నేర్చుకో, అప్పుడే సముద్రం మీద వేటకు వెళ్ళడానికి నువ్వు సరిపోతావు అని చెప్పి ఆ తండ్రులు ఆ పిల్లలకు చిన్ననాటి నుండి సముద్రంలో ఈదటం నేర్పిస్తారు. నెంబర్ 1, జాలరి గజేత గలవాడు. జాలరి గజేత గలవాడు. 2, చలిలో కూడా శరీరాన్ని వేడిగా మార్చుకోగలిగే అలవాటు గలవాడు. కావలసిన సదుపాయాలు సముద్రం మధ్యలో వాడు ఆ షిప్లో ఆ యొక్క పడవలో వాడికి సరైన తినుబండారాలు దొరకవు, అయినా ఆకలికి తట్టుకోగలుగుతాడు. సరైన నీటి సదుపాయం ఉండదు, అయినను ఆ నీళ్ళనే వెచ్చ చేసుకొని తాగటానికి వాడు ఇష్టపడతాడు. అక్కడ ఏ విధమైన వెలుతురుండదు. చీకట్లో కూడా చీకటిని వెలుగుగా మార్చుకోగలిగి ఆ చీకట్లో కూడా జీవించటానికి ఇష్టపడగలుగుతాడు. ఇన్ని సుగుణాలు, ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు ఒక జాలరివాడిలో ఉన్నవి. అందుకనే పాత నిబంధనలో రాజులు ఉన్నారేమో ప్రభువుకి సేవకులుగా, ప్రవక్తలు లాంటి వారిలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద విద్యావంతులు ఉంటే ఉండొచ్చు గాక. కొత్త నిబంధన పరిచర్య ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలి. పాత నిబంధనలో ప్రతి ప్రవక్త ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. కొత్త నిబంధనలు అందరూ కూడా ప్రభు కొరకు ప్రాణాలు వదులుకోవటానికి ఇష్టపడ్డారు. అంటే ఆడు మొండివాడై ఉండాలా, బండవాడై ఉండాలా, ఇహలోకము యొక్క వ్యామోహము లేని వాడై ఉండాలి, కోరికలకు దూరంగా ఉండాలా, శరీర వాంఛలు తీర్చుకోవాలనే ఆశా నిగ్రహము గలవాడై ఉండాలా. ఇట్టి లక్షణాలన్నీ ప్రపంచంలో ఎవడిలో కనబడతాయో తెలుసా? ఒక్క జాలరి వాడిలోనే. ఎస్, ఒక జాలరివాడు 30 రోజులు భార్యకు దూరంగా ఉంటాడు, పిల్లలకు దూరంగా ఉంటాడు. అసలు వాడు ఏం తింటున్నాడు ఏమి లేదు ఎవరికి తెలియదు. అక్కడ ఏ అలల మధ్య ఉన్నాడో తెలియదు. అడుగు కింద పెట్టాడా అగాధములోకి దిగిపోతాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరూ కూడా యథాప్రకారంగా తిబేరియా సముద్రం తీరానికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు పేతురు ఒంటి మీద బట్టా కూడా లేదు. అది 19వ వచనం అనుకుంటా, 21 చూడండి, యోహాను సువార్త. ప్రభు ప్రేమించు శిష్యుడు ఈయన ప్రభు సుమి అని సీమోను పేతురుతో చెప్పగా, అంతటా సీమోను పేతురు వస్త్రహీనుడై ఉండుట చూచి పై వస్త్రము పైన వేసి ఆయన సముద్రములోనికి దుమికెను అనేటువంటి మాట మీకు కనబడుతుంది. సూర్యోదయం అవ్వడంతో యేసు అక్కడ నిలిచాను. చూడండి, ఎన్నో వచ్చినాం అది 21:4. సూర్యోదయమైనప్పుడు యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే యేసు, పిల్లలారా, తినుటకు భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనకు ఉత్తరం ఇచ్చి చెప్పిరి. అప్పుడు ఆయన సరే ఈ మాటలు అక్కర్లేదు, అతడు ప్రభు సుమి అన్న మాట కావాలి మనకి. ఆ కింద వచ్చినాల్లోనే ఉంటుంది.
కాబట్టి యేసు ప్రేమించు శిష్యుడు ఆయన ప్రభు సుమి చెప్పాను. చాలండి అంతే. అంటే వేటకు వెళ్ళిన వాడు బట్టలు తీసి పక్కన పెడేస్తాడు వాడు. అంటే అది చలికాలంలో కూడా అంతే పరిస్థితి, వాడికి బట్ట ఉండదు వాడికి ఒంటి మీద. అదే చలికాలం మనమా దళసరి రగ్గులు కప్పుకొని కొంపలో కూర్చుంటాం, మన తలుపులన్నీ బిగించుకొని. మరి నడి సముద్రం మధ్యలో అంత భయంకరమైన చలిలో ఒంటి మీద బట్ట లేకుండా గుండె ధైర్యం చేసుకొని ఉంటాడు ఒక జాలరివాడు. పగటికి ఎలాగ అలవాటు పడతాడో రాత్రి కూడా వాడు సమానంగా తీసుకుంటాడు. వాక్యంలో రాయబడింది, ఆయన దృష్టికి చీకటైనను చీకటి కాకపోవును, వెలుతురును వెలుగును చీకటిని ఆయన ఏకరీతిగా చేశాను. ఆ రెండు కూడా ఆయన దృష్టికి సమానమే. జాలరివాడు దృష్టికి అంతే. ఇక పగటి వేళంటారా, వేసవి కాలం ఎంత ఎండ ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇంకా అదే మనం ఒకవేళ గొర్రెల కాపరైతే ఎండ వస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు గొర్రెలను అలా వదిలేసి. ఇది పాత నిబంధన పద్ధతి. మరి కొత్త నిబంధన వచ్చేసరికి జాలరులనే అన్నాడు. జాలరికి నీడ ఎక్కడ ఉంటుందండి? ఆ సముద్రం మీదకి వెళ్తాడు, వేడి గాలి, ఉప్పు గాలి, శరీరం అంతా మంట వచ్చేస్తుంది ఆ ఉప్పు గాలికి. ఎందుకంటే మాది కూడా కోస్తా, ఆ యొక్క కాకినాడ ఉప్పాడికి మా ప్రాంతాలు దగ్గర. చాలా ఎక్కువ సార్లు మేము వెళుతుంటుంటాం, ఆ ప్రాంతాలు చూస్తుంటుంటాం. ఎందుకు మళ్ళీ రేపు శుక్రవారం కాకినాడ వెళ్ళాలి, రేపు కాకిళ్ళు ఉండే మీటింగ్స్. ఆ ప్రాంతాలన్నీ కూడా వేసవి కాలం వస్తే చాలా భయంకరమైన మంట వచ్చేస్తుంది ఆ ఉప్పు గాలికి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా బట్ట లేకుండా, అది రాత్రైనా పగలైనా, అంత ఎండలో కూడా అలా ఉండగలుగుతాడు ఒక జాలరివాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత భార్య సుఖానికి, శరీర సుఖాలకు, ప్రభు మన మీద మోపిన కాడిని బట్టి ఇహలోకపరమైన కొన్ని సుఖాలకు మనము కూడా దూరంగా ఉండాలి. ఇది వాస్తవం. అందుకే ప్రభువు భూమి మీద ఎవరిని ఎన్నుకోలేదు, కానీ కొత్త నిబంధనలో వారిని పిలిపించుటకు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులని ఏర్పరచుకుంటానన్నాడు. ఎందుకంటే జాలరి వాడిలో ఉన్న గట్టితనము, మొండితనము, బలవంతం, వాడు చేపలు పడితేనే కానీ ఇంటికి వెళ్ళాడు. ఇక కొత్త నిబంధనలోనే యేసు ప్రభు మొదటిసారి శిష్యులు పరిచయం అయ్యాడు. అప్పుడు పేతురు అంటాడు, బోధకుడా, రాత్రంతయు ప్రయాసపడితిని, ఒక్క చేప పడలేదు అనంటూ వాళ్ళు ఏం చేసుకుంటున్నారో తెలుసా? తమ దోణెలను వలలను శుభ్రం చేసుకుంటున్నారు. ఏమంటే నిజంగా వాడికి ఏమీ పడలేదు, కొంపకి వెళ్ళిపోవచ్చు కదా. ఏమీ పడలేదు నిజమే, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా వలట్టుకొని. ఏమయ్యా ఒట్టి చేతులతో వచ్చేవి ఏంటంటది భార్య. ఏమే 15 రోజులు బట్టి ప్రయత్నం చేశాను, ఆఖరికి నేను రాత్రి కూడా చేశాను, కానీ ఒక్క చేప పిల్ల కూడా పడలేదే. నాకు నీ మీద ప్రేమ పుట్టి పిల్లలను చూడాలన్న ఉద్దేశంతో 15 రోజులైందేమో, ఏ చేపలో పడలేదు, అందుకే ఇంటికి వచ్చేసేనే అనంటే భార్య వాడిని కొట్టేస్తుందా? వాడిని నేను చంపేస్తాదా? లేదు కదా. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? నా భార్య బిడ్డలకు ఏదో ఒకటి తీసుకెళ్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఏదో ఒకటి పడాలి, నా భార్యను ఆనందింప చేయాలి, నా బిడ్డల కడుపు నిండా నేను పెట్టుకోవాలి, ఏదోటి పడాలి. నిన్న పడలేదు, ఇవాళ పడుతుందేమో చూద్దాం, ఇవాళ పడలేదు, రేపు పడుతుందేమో చూద్దాం. దావీదు ఇప్పుడు 5 రాళ్ళు తన సంచులు వేసుకున్నాడు. వాస్తవానికి నేను గొప్ప సేవకుణ్ణే, ఒక్క రాయికే గొలియాతు పడిపోతాడని రూలేమీ లేదు. ఏమో ఒకటి తప్పిందా, రెండోది ఉంటుంది కదా. సరే రెండోది కూడా జార విడిచాను, తప్పింది, కనీసం మూడోది ఉంటుంది కదా. మూడోది ఏమైనా తప్పింది. పెద్దలు ఒక మాట అంటారు, 10 రాళ్ళు ఇసిరితే ఏదో ఒక రాయికి ఆ ఫలము పడతాది. ఇవాళ నువ్వు ప్రార్థించావు, సహాయం దొరకలేదు, అవకాశం ఉంది కదా, రేపు ట్రై చేద్దామని అనుకో. రేపు అనే రోజు బతుకున్నావు కదా, రేపటి రోజు ప్రార్థన మొదలెట్టు. ప్రభువా, ఇదిగో నా బిడ్డ అనారోగ్యం విషయమే ప్రార్థిస్తున్నాను, కుదరలేదా? బ్రతుకున్నావు కదా, ఎల్లుండి కూడా ప్రార్థన చేయి. లేదు, ఒక్కరోజే చేస్తా, నీకు ఒక్క రోజులో నాకు సమాధానం కావాలి అని ఎప్పుడు నువ్వు కల్లో కూడా అనుకోక. ఇవాళ జరగలేదు, ఏమో రేపు చేస్తాడేమో, అయినా రేపు చేయలేదు, ఎల్లుండి చేస్తాడేమో. దావీదు బిడ్డ విషయంలో మొదటి రోజు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆ చంపేసేది వెంటనే చంపేచ్చు కదా వాడిని దేవుడు.
లేదా బ్రతికిస్తే వాడిని ఆ రోజే బతికించేచ్చు కదా దేవుడు. లేదు, 7 రోజులు ఉన్నాడట ఈ పెద్ద మనిషి. అంతవరకు దేవుడు డిలే చేయాలా, ఆలస్యం చేయాలా? ఎస్, ఆ ఆలస్యంలో ఇతడికి కొన్ని గుణపాఠాలు నేర్పించాడు దేవుడు. ఆ ఆలస్యం ఇతనికి కొన్ని అనుభవాలు నేర్పించాడు. ఒకటి, గోనె పట్టా వేసుకున్నాడు. మొదటి రోజు సామాన్యంగా ఉన్నాడు. లేదు లేదు, ఎందుకో దేవుడు నా ప్రార్థన వింటాలేదేమో. రబ్బాయ్, బయట మీ కాళ్ళు తుడుచుకొని గోనె పట్టా తెచ్చుకొచ్చి నా మీద వేయండి అన్నాడు పనివాళ్ళతోటి. గోనె పట్టా వేసుకున్నాడు. బహుశా అప్పటి వరకు మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడేమో. రెండో రోజు కూడా అద్భుతం ఏం జరగలే. ఈ రోజు నుంచి నీళ్లు కూడా తాగనని అనుకున్నాడేమో. ఇలాగ 7 రోజులు ఉన్నాడు. 7వ రోజు యెహోవా బిడ్డను మొత్తినందున వాడు చనిపోయాడు. ఈ విషయం ఇంట్లో పనివాళ్ళు గుసగుసలాడుతున్నారు. పిల్లోడు ప్రాణంతో ఉన్నాడంటేనే ఇంతగా దిగులు పడిపోయిన ఈ పెద్ద మనిషి చచ్చిపోయాడు అని అంటే ఇప్పుడు ఉరిపోసుకుని చచ్చిపోతాడేమో ఈ దావీదు అని అనుకున్నారు. కానీ అతడు ఏమీ చేయలేదు. అలాగా చనిపోయాడు అనడంతో వెంటనే లేచి తలారా స్నానము చేసి వేరు వస్త్రములు ధరించుకొని యెహోవా మందిరమునకు పోయి అతడు మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసి ఇంటికొచ్చి కడుపు నిండా భోజనం తిన్నాడు. మరి చచ్చిపోయిన బిడ్డను ఏం చేసుంటాడు? పనులకు అప్పచెప్పిండు, రాయ్ ఇలా గోయి తీసుకెళ్ళి పడండి రాని తీసుకెళ్ళి. బ్రతుకున్నాడు కాబట్టి బ్రతికిస్తాడేమోనని ఉపవాసం ఉన్నాను. చనిపోయిన తర్వాత ఇంకా వాడి కోసం నేనెందుకు ఉపవాసం ఉండాలి? వాడు నా యొద్దకు రాడు, నేనే వాడి యొద్దకు వెళ్ళవలసిన వాడు. మీరు తీసుకెళ్ళి గొయ్య ఏర్పాటు, ప్రేత వస్త్రము మీరు పెట్టులో పెడతారేమో, మీ ఇష్టం, మీరు చూసుకోండి. నా మట్టుకు నేను దేవుని మందిరానికి పోయి ప్రభుని స్తుతించుకొని వస్తాను అంటే ఎంత మంచి తీర్మానం అది. మొదటి రోజే దేవుడు ఏదో ఒకటి చేసేచ్చు కదా. అయితే బ్రతికించడమా, చంపేయడమా? కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఈ కార్యం జరుగుతుంది. 30 యెషయా గ్రంథము 12వ వచనాన్ని మీరు 18వ వచనం చదివితే ఎలా అంటాడు? మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మలను కరుణింపవలనని ఆయన ద్వారము యొద్ద నిలవబడి ఉన్నాడు. చూసారా, 30 అధ్యాయము యెషయా 18వ వచనంలో రాయబడినది మీ యందు దయ చూపవలనని. మీ యందు దయ అంటే ప్రతి ఒక్కరి యందు దేవుడు దయ చూపాలి అని అనుకున్నప్పుడు మన పట్ల దేవుడు ఆలస్యమే చేస్తాడు. ఆలస్యములో చివరికి అద్భుతమే మిగిలుంటుంది. ఆలస్యములో అవమానము లేదుగాక, ఆలస్యములో అద్భుతమే చివరికి మిగిలి ఉంటుంది. లాజరు చచ్చిపోయాడు, కౌరందుకున్నాడు ఆయన. వెంటనే రావచ్చు కదా, వచ్చి సొరబ్బాయ్ నువ్వు బాగుపడిపోరా అంటే క్షణంలోనే లాజరు లేచి ఆరోగ్యం పొందేస్తాడు కదా. కానీ ప్రభు ఎందుకు అలా చేయాల? ప్రభువా, అతడు నేటికి చనిపోయి 4 రోజులు అయిపోయింది, శరీరం కూడా కుళ్ళిపోయి ఉంటుంది, ఇప్పుడు ఆ ఊరెళ్ళటం మనకంత మంచిదంటావా అన్నారు శిష్యులు. ప్రభు దృష్టిలో ఏడు తెలుసా? లాజరు చచ్చిపోయినా ఎంతో, బ్రతుకున్నా కూడా ప్రభు దృష్టిలో అంతే. బతుకున్నవాడు ఎలాగా బతుకుంటాడు, చచ్చినోడు కూడా బ్రతికించడానికి ఆయన సమర్థుడే. కాబట్టి లేదు లేదు, మన సహోదరుడిని లాజరును మేల్కొల్పేదాము, నిద్ర నుండి లేపేదాము, మనం వెళదాం పదండి అని చెప్పి తిరిగి బేతనియాకి ప్రభు వచ్చాడు. 4 రోజులు ప్రభు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేశాడే కానీ చివరిలో అద్భుతముతో అక్కడ కార్యాన్ని ముగించాడు ఆయన. కాబట్టి సేవకులుగా మన జీవితాల్లో ప్రార్థిస్తాం, ఎందుకో జరగలేదు. మరి మరుసటి రోజు బ్రతికే ఉన్నాం కదా, నిన్న చేసినట్టు ఇవాళ కూడా చేద్దాం. ఇవాళ కూడా కార్యం జరగలేదు, నిన్నట్లా ఈరోజు బ్రతుకున్నాం కదా, రేపు చేద్దాం. 5 రాళ్లలో బహుశా మొదటి రాయికే గొల్లియాతు పడిపోతాడని కాదు, విసురుదాం. ఒకవేళ ఏదైనా ఒక మూల పడి తగిలి అది రాయి వేస్ట్ అయిపోవచ్చు. బహుశా అనుకుంటా మొదటి రాయి ఇస్తున్నప్పుడు వాడు ఒక ఏదైనా అడ్డు పెట్టి ఉండొచ్చు, వాడి శరీరం మీద ఏదైనా తగిలి టంగ్ మంది పడి కింద పడిపోయింది. వెంటనే సాతాను అంటాడు, ఓ దావీదు చూడు, నువ్వు 5 రాళ్ళు తీసావు, ఆల్రెడీ అప్పుడే ఒకటి వేస్ట్ అయిపోయింది. ఆడు తక్కువాడు కాడు, చాలా బలవంతుడు, ఆడి చేతిలో ఉన్న ఈటెంత బలము గలదో తెలుసా, అనవసరంగా ఒక రాయి వేస్ట్ చేసుకున్నావు అని ఉండొచ్చు. వెంటనే దావీదు సమాధానం ఇది, అరే పోయింది ఒక్క రాయే కదా, ఇంకా నా సంచిలో 4 రాళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ 4 రాళ్ళు పోయినప్పుడు
వేస్ట్ అయినప్పుడు అప్పుడు నువ్వు చెప్పిన మాట నేను నమ్ముతాను. ఇంకా 4 అవకాశాలు నాకున్నాయి. ఎస్, రెండో రాయి ఇసిరాడు. అది ఇంకెక్కడో తగిలింది, కిందడిపోయింది ఆ రాయ కూడా. సాతానుడు నవ్వుతూ, చూసావా అప్పుడే నీ సంచులో 2 రాళ్ళు వేస్ట్ అయిపోయినాయి, ఇంకా ఆఫ్టర్ ఆల్ 3 మిగిలిని, ఏం సాధింతావరా అబ్బా, వెనక్కి వెళ్ళిపోరా అని ఉండొచ్చు. అప్పుడు దావీదు అనుకుని ఉండొచ్చు, లేదు లేదు 2 కదా పోయినాయి, ఇంకా నా సంచులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, చూద్దాం. 3 రాయి ఇసిరాడు. అది కూడా ఏదో మూల పడి తగిలింది, కిందడిపోయింది, ఇంకా 2 మిగిలాయి. మరల సాతానుడు అదే నవ్వు. అప్పుడు కూడా అన్నాడు, ఇంకా 2 మిగిలే కదా, ఇంకొక రాయ కూడా ఇస్తున్నాడు. 4 పోయినాయి, ఇంకా సంచిలో మిగిలింది 1. అప్పుడు సాతానుడు అని ఉండొచ్చు, 4 వేస్ట్ చేసుకున్న వాడివి, 5వ రాయ కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రార్థనలో కొన్ని సందర్భాలు సాతానుడు అలాగే మాట్లాడతాడు. మొన్న చేసావు ప్రార్థన, దేవుడు ఏం చేశాడు? నీ బిడ్డకైనా సహాయం చేశాడా? నిన్న కూడా ప్రార్థన చేశావు, దేవుడైనా సమాధానం ఇచ్చాడా? ఇవాళ కూడా ఉదయం నుండి ప్రార్థిస్తున్నా, కనీసం నీ బిడ్డన కదిలేడా? చేయి కదిలిందా? కాలు కదిలిందా? సచ్చిన శవంలాగే ఉన్నాడు, ఎందుకు నీ ప్రార్థనలు అంటూ అపవాది ఈ విధంగా మన మనస్సును దోచుకునే ప్రయత్నం చేస్తా. పేతురు మునిగిపోతున్నప్పుడు, పాదాలు మునిగిపోతున్నప్పుడు లేపేయచ్చు కదా, అయినా లేపలా. మోకాళ్ళు మునిగిపోతున్నప్పుడు లేపచ్చు కదా, లేపలేదు. నడుము మునిగిపోతున్నప్పుడు లేపచ్చు కదా, లేపలేదు. భుజాలు మునిగిపోతున్నప్పుడు లేపచ్చు కదా, లేపలేదు. బహుశా నేను అనుకుంటాను, అరచెయ్యి కూడా అలాగా మీకు దిగిపోతున్న టైంలో జస్ట్ అలా పట్టుకొని లేపేశాడు ఆయన. చాలు, జస్ట్ అలా పట్టుకున్నాడు, అలా లేపలా నిలబెట్టాడు, చాలు. అది ఆయన ఏ టైంలో నీకు సహాయం చేస్తే ఏమిటట, మొత్తం మీద చేశాడా లేదా, ఇదే మనకు కావాలి. అంతే, షరతులు పెట్టద్దు దేవుడి దగ్గర. నువ్వు గొప్పవాడవైతే రేపే చేసి ఈ పని, నువ్వు నిజంగా ఉన్నట్లయితే కనుక ఇవాళే నువ్వు ఈ పని చేసి పెట్టాలి నువ్వని దేవుడికి మనం పనివాడలాగా ఆర్డర్స్ వేయద్దు. దేవుడు యజమానుడు, ఆయన చేసే సమయానికి మనం తల వంచి ఎదురు చూడాలేమో తప్ప, మనం ఏదో షరతులు పెట్టావని దేవుడు లొంగిపోయి మన పనులు చేయాలని రూలు దేవుడికి ఏమీ లేదు. ఆయన సహనము కొరకు మనం ఎదురు చూడాలేమో తప్ప, మన సహనము ఎంతవరకు ఉంటుందని దేవుడు పరీక్షిస్తాడు మనలో కూడా. కానీ దేవుని యొక్క సహనాన్ని మనము తృణీకరించవద్దు. మీ యందు దయ చూపవలననే దేవుడు ఆలస్యము చేయుచున్నాడు. రెండో విషయం ఏంటంటే, అనుకూల సమయమందు నీ మొరను నేను ఆలకించి రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటాను. ఎప్పుడు ఆదుకోవాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు తన కార్యం ప్రారంభించాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దావీదు తన బిడ్డ విషయంలో తొలి రోజే బ్రతికించవచ్చు కదా, లేక తొలి రోజే చంపేయచ్చు కదా. ఈ 7 రోజుల్లో 7 గుణపాఠాలు నేర్పించాడు ఈ పెద్ద మనిషికి. అతడు ఈరోజు మనకు మార్గదర్శకుడుగా ఉన్నాడు, దావీదు భక్తుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొత్త నిబంధన కాలములో ప్రభు ఎన్నుకున్న వారందరూ జాలరులే, చాలా వరకు. అందులో లేవీడైనటువంటి మత్తయిని పక్కన పెట్టి, లూకా అనబడిన వైద్యుడైన డాక్టర్ గారిని పక్కన పెట్టి, రోమా పౌరుషత్వం హక్కు కలిగిన మార్కు, పౌలు యొక్క మేనల్లుడు, అతన్ని పక్కన పెట్టి, అపోస్తుడైన పౌలు అనబడిన సౌలును కాస్త పక్కన పెడితే, ప్రభు మొట్టమొదటి ఏర్పరచుకున్న వాళ్ళందరూ ఎవరంటే కేవలం జాలరులే. ఎందుకంటే జాలరి ఒక మొండివాడు, బండవాడు, తన ఇంటికి ఏదైనా తీసుకెళ్తేనే కానీ నిద్రపోడు. ఖచ్చితంగా తినుబండారం ఏదో ఒక 2 చేపలైనా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి నేను అప్పగించాలి. చాలా కాలం క్రితము మంచి చేపలు పడుతుంటున్నటువంటి టైంలో అందరూ వలలు పట్టుకొని తెల్లవారుజామునే పడవలు తీసుకొని సముద్రంలోకి వెళుతున్న టైంలో ఏదో ఒక పడవలో నుండి ఒక పాట శబ్దం వినబడుతుంది. ఆ పాట ఎలా ఉందంటే ఆనందముతో ఆహ్లాదముతో కూడిన ఒక పాట. ఈ పడవలు గెంటుకుంటూ వెళుతున్నాడు, రే ఒకసారి ఆగండి, ఎక్కడి నుంచో పాట ఏదో వినబడుతుంది ఏంటి, మన బోటు వాడు ఎవడో, మన తాలూకు ఎవడో పాడుతున్నాడు చెప్పి ఖాళీగా ఉన్న పడవలన్నీ, ఒడ్డున కట్టేసిన పడవలన్నీ వెతికితే చివరి పడవలో ఒకడు పాట పాడుకుంటున్నాడు, పడవలో పడుకొని. మరి వాడు కూడా వీళ్ళందరి తాలూకా వాళ్ళే. లెగిసి, ఒరే దిక్కుమాలోడా,
చేపలు పట్టే టైంలో పడవలో పడుకొని పాటలు పాడతావు, మరలైటి కాలు మీద కాలు వేసుకొని పడుకొని 2 చేతులు తల కింద పెట్టుకొని విజిల్స్ వేసుకుంటూ, ఒక దేవుడి పాట అనుకోండి, మన మన భాషలో మన పద్ధతిలో ఆహ్లాదకరంగా దేవుడు పాట పాడు. మిగతా వాళ్ళు అన్నారు, దిక్కుమాలోడా ఇన్ని చేపలు పడే ఈ టైంలో నువ్వేంట్రా కాలు మీద కాలు వేసుకుని విజిల్స్ వేస్తూ చక్కగా పాటలు పాడుతున్నావేంట్రా అంటే ఆడన్నట, ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి అన్నట. చేపలు పట్టడానికి అన్నట. ఆల్రెడీ నేను పట్టుకున్నాను చూడండి అని 2 చేపలు చూపించాడు. ఎన్ని? 2 చేపలు. ఏరా ఇంకా పడతాయి కదా బోల్డ్ చేపలు, ఈ 2 చేపలే పట్టుకొని ఏం ఉద్ధరిద్దామనేసి అని వాళ్ళు వీడిని అడిగారు. అప్పుడు వీడన్నారు, మీరు మాత్రం పెద్ద పెద్ద వలలేసి విస్తారమైన చేపలు పట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారని వీళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అదేం పిచ్చి మాట ఏంటరా, మీ తాత ముత్తాతల కాడి నుంచి మనందరం కూడా విస్తారమైన చేపలు పడతాం కదా, విస్తారమైన చేపలు పట్టుకుంటే అమ్ముకుంటాం కదా అన్నట. వెంటనే వీడి డైలాగు, అమ్ముకుని ఏం ఉద్ధరింతావు అన్నట. అమ్ముకుని ఏం ఉద్ధరించడం రా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అన్నట. డబ్బులు వస్తే ఏం చేయమంటావు అన్నట. డబ్బులు వస్తే ఏం చేయడం ఏంటరా, ఇల్లు కట్టుకుంటావు కదా అన్న. ఇల్లు కట్టుకొని ఏం చేయమంటావు అన్నాడట. ఇల్లు కట్టుకొని ఏం చేయడం ఏంటి, ఇల్లు కట్టుకొని ఇంట్లో హాయిగా ఉంటావు, పిల్లల్ని బాగా చదువులు చదివిస్తావు. పిల్లల్ని చదువులు చదివించి ఏం చేయమంటావు అన్నట. పిల్లల్ని పెద్ద చేస్తావు అన్నట. పెద్ద చేసి ఏం చేయమంటావు అన్నట. పెళ్ళిళ్ళు చేస్తావు అన్నట. పెళ్ళిళ్ళు చేసి నన్ను ఏం చేయమంటావు అన్నట. వాళ్ళకి పిల్లలు పుడతారు అన్నట. పిల్లలు పుట్టిన తర్వాత నన్ను ఏం చేయమంటావు అన్నట. పిల్లల్ని ఎత్తుకొని ఆనందిస్తావు అన్నట. అప్పుడు అన్నట, ఆ ఆనందం ఇప్పుడే నేను అనుభవిస్తున్నాను రా, అప్పటిదాకా నాకు అవసరమా అన్నాడట. అంటే తృప్తి పడాలి అనే మనసు ఉంటేనట కొంచెములో కూడా ఆనందిస్తాం. ఇక్కడ ప్రభు వచ్చి, అబ్బాయి మీ దోణిని కొంచెం లోపల తీసుకెళ్ళండి అన్న మాట అనే ముందు వాళ్ళు అక్కడ ఏం పని చేస్తున్నారంటే తమ వలలను చక్కపరుచుకుంటూ దోణిలు శుభ్రం చేస్తారు. అందరికి ఇళ్ళు దగ్గరగానే ఉంటాయి, ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు కదా ఈ పెద్ద మనుషులు. అంటే ఉద్దేశం ఏంటి తెలుసా, ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్తేనే కానీ నేను వెళ్ళకూడదు, ఇది నిబంధన. ఏ జాలరి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు వట్టి చేస్తాడు. అమ్మటానికి వాడికి మార్కెట్లో సరుకు లేకపోయినా తన భార్య బిడ్డలకు కూర వండుకోవడానికి 2-3 చేపలను పట్టుకెళ్తాడు. మేము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు 2 చేపలు 3 చేపలు పట్టుకెళ్తారు. కారు ఆపి, బాబు చేపలు అమ్ముతామా? అమ్మో అంటాడు. ఏరా బాబు, నువ్వు జాలరుడు అమ్మచ్చు కదా. ఇది మా ఇంటికి పట్టుకెళ్తున్నా సార్, మీకు కావాలంటే ఎదర మార్కెట్ ఉంది వెళ్ళి కొనుక్కోండి అంటుంటాడు మమ్మల్ని. ఆడు అమ్మడాడాడు 2-3 చేపలు పట్టుకుని హాయిగా దర్జాగాడు కొంపకెళ్ళిపోతాడాడు. ఆ రోజు మార్కెట్కి వెళ్ళాడు, సరుకు లేదు వాడికి, అమ్మటానికి సరుకు రాలేదు, వాడి దగ్గర డబ్బులు, కానీ కడుపు నిండా తన భార్య బిడ్డలకు పెట్టుకోవడానికి మాత్రం 2-3 చేపలు పట్టుకుంటేనే కానీ వాడు ఇంటికి వెళ్ళడు. ఇదే ఆనవాయి పేతురులో కూడా చూస్తున్నాం. గత రాత్రి చేపలు పడితే ఏం చేసి ఉండేవాడు పెద్ద మనిషి? ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, నీ దోణిని మరి కాస్త లోపలికి పోనీ నాయనా. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రతి సేవకుడు ఒక జాలరివాడిగా ఉండాలి. అన్ని సుఖాలకు దూరంగా ఉండాల, కష్టానికి ఓర్చుకునేవాడై ఉండాల. అనుకున్న సమయానికి నీకు ఏది రాదు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ వెంటనే వస్తుంది. నడి సముద్రంలో ఏదైనా జరిగింది అనుకోండి, అంబులెన్స్ వెళ్తుంది అక్కడికి? వెళ్తుందండి? అసలు ఫోన్ కమ్యూనికేషన్ ఉంటుందా మీకు అక్కడ? సముద్రం మీద ఉండదే. అయినా గుండె రాయి చేసుకొని బతుకుతాడు. భార్య కూడా అలాగే ఎదురు చూస్తుంది, వెళ్ళిన నా భర్త ఏదో టయానికి వస్తాడు, నేను భయపడను అన్నట్టుంటాను. అలాగే దేవుని యొక్క సేవలో మనకు ఆ మొండితనం, ఆ ఎదురేదటము, ఆ పట్టుదల, ఆ ఆశా నిగ్రహము, చీకటికి భయపడకూడదు. అది గాఢంధకారపు లోయ లాంటిదైనా, అది అగాధమైన, అవి అలలైనా, అవి పెద్ద పెద్ద ఉప్పెనతో కూడిన కెరటాలైన, సముద్రములో చెలరేగిన భూకంపాలు లాంటి పరిస్థితులైనా అన్నిటికీ తట్టుకుంటేనే ఆత్మీయ జాలరులము కాగలుగుతాము. కాబట్టి దైవ సేవకులైనటువంటి మన జీవితాల్లో ఒక పాత నిబంధనలో చాలామందిని భక్తులను దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళందరినీ పక్కన పెడదాం. కొత్త నిబంధన వచ్చేసరికి యేసయ్య కేవలం జాలరులనే ఎక్కువగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే వారిలో ఉన్న మొండు పట్టుదల చాలా విశేషమైనది, వారిలో ఉన్న ఆశా నిగ్రహం చాలా విశేషమైనది. శరీరాన్ని ఎంత చలికైనా ఎంత ఎండకైనా
అందుకే మీరు ఎప్పుడైనా జాలర్లో తెల్లటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారండి? జాలరులలో తెల్లగా ఉన్నవాడు మీకు ఒక్కడ కనబడ్డాం. పుట్టేటప్పుడు ఒకవేళ వాళ్ళ పిల్లలు తెల్లగా పుట్టచ్చేమో, కానీ సముద్రం మీద వేటకు వెళ్ళి 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 నల్లని మసిబొగ్గుల్లా మారిపోతారండి వాళ్ళు. మేము చూస్తుంటాం జాలర్లో ఎవరు తెల్లగా ఉన్న ఆడపిల్ల కానీ మగపిల్ల ఎక్కువ కనబడరు. ఆ సముద్ర ప్రాంతం అంతా కూడా ఉప్పు నీరేమో. అలాగే మీరు తమిళనాడు మీరు చూడండి, మెడ్రాస్, అక్కడ కూడా బ్లాకిస్టే. చాలా వరకు నల్లగా, ఎక్కడో రేర్ తక్కువ తెల్లగా ఉండేవాళ్ళు, చాలా వరకు నలుపే. కారణం ఏంటంటే వారి శరీరం నల్లగా మారిపోదు. పరమగీతములో చూస్తూ, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడకండి, ద్రాక్ష తోట నేను కాయుట చేత, నా సహోదరుల యొక్క ద్రాక్ష తోట కాయుట చేత కాసి కాసి ఎండలో నేను నల్లని దానిగా మారిపోయాను. కాబట్టి దేవుని సేవలో సుఖాలు చూడడానికి ప్రయత్నం చేయకండి. దేవుని యొక్క పరిచర్యలో సంపాదన కోసమే యోధాలాగో హాజీలాగో పరుగులెత్తేవారిగా మనం ఉండద్దు. ఒక విషయం చెప్పమంటారా? దేవుడు ఎవరిని నమ్మాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు సేవకుడిగా నిన్ను నన్ను మాత్రం చాలా నమ్మాడు. ఆయన మన నమ్మాడు. ఆయన పని ఎవరు చేస్తారో లేదో తర్వాత విషయం, కానీ నువ్వు నేను నిజంగా చేస్తామని చెప్పి ఈ గ్రంథాన్ని తెచ్చి మన చేతిలో పెట్టాడు ఆయన. ఒరే, ఇందులో ఉన్న మాటలు చెప్పరా సమాజానికి, ఆ మాటల ద్వారా నువ్వు బ్రతుకు, నీ కుటుంబాన్ని పోషించుకో, నేను నమ్మిన నా పని కూడా నువ్వు చేయి అని చెప్పి ఈ గ్రంథాన్ని తెచ్చి దేవుడు నమ్మి, కనీసం మన ఇంట్లోళ్ళే మనల్ని అంతగా నమ్ముతారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నిజంగా మనల్ని 100% ఆయన పని చేస్తామని నమ్మి మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? వీలైతే విద్య లేని పామరులుగానైనా ఉండండి గాక, స్వామరులుగా మాత్రము ఉండవద్దు. చెప్పండి, పామరులుగా ఉండండి. విద్య లేని పామరులు అయితే ఏం కావాలా? ప్రభు సేవ చేయడానికి డిగ్రీలు, హోదాలు, అంతస్తులతో పని లేదు గాక. యేసు రక్షకుడని చెప్పగలిగే సామర్థ్యత మన నోట్లో ఉంటే చాలు. పామరులుగా ఉండండి, తప్పు లేదు, కానీ ఎలా ఉండద్దు? స్వామరులుగా మాత్రము ఉండవద్దు.